చేసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. అసలు రేవంత్ రెడ్డి గారు, మీరు అసలు ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు వస్తున్నట్టు? మీరు ఫోజులు కొట్టుకోవడానికా? ఏ సీఎం రానందుకు నేను వచ్చిన అని గొప్పలు చెప్పుకోవడానికి వస్తున్నారా? మీరు వస్తే ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే మా నిరుద్యోగులందరికీ 30 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల పై చిలుకుబడి నిరుద్యోగులు ఉన్నారు. ఎంతో ఆశించినాము, కనీసం జాబ్ క్యాలెండర్ అయినా రిలీజ్ చేస్తారేమో అని మేము ఆశించి మేము భంగపడ్డాం. అసలు నోటిఫికేషన్ వేస్తారనే 1000 కళ్ళతోటి మేము నిన్న నిరుద్యోగులందరూ టీవీల ముందు ఫోన్లలో చూసుకుంటూ ఉన్నాము. ఎక్కడ మీరు వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ అని చెప్పారు. ఎక్కడ చేశారు? కనీసం ఒక్క జనరల్ నోటిఫికేషన్ అయినా మీ ప్రభుత్వం వచ్చాక రిలీజ్ చేశారా మీరని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అయ్యా, మీరు కనీసము మా వల్ల మీ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఏదో గ్లోబల్ సమ్మిట్ అని ఉత్సవాలు ఏమో జరుపుతున్నారు. అసలు ఏం సాధించారని మీరు ఆ ఉత్సవాలు జరుపుతున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారు, నేను వస్తే ఒక్క పోలీసు కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఉండకుండా అని చెప్పారు. మా నిరుద్యోగ నాయకులను, మా జేఏసీ మిత్రులను, మా నిరుద్యోగులను రాత్రి నుంచి పోలీసు నిర్బంధం చేసి ఎక్కడక్కడ అరెస్టులు చేసి ఇదేనా మీ ప్రజాపాలన అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అంటే మీరు ఎవరిని ప్రశ్నించకుండా, మాకు అసలు ఎవరు ప్రశ్నించకూడదనే ధోరణితోటి ముందే రాత్రి నుంచే అరెస్టులు చేశారు. అరెస్టులు చేసుకొచ్చి పోలీస్ పహారాలు ఆ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ చుట్టూ 1000 మంది పోలీసులను పెట్టుకొని మీరు సభ నిర్వహించారు. కానీ మీరు చెప్పినట్టు అంతకుముందు ఏదో చెప్పిరని వచ్చిరు తప్ప ఒక్కటి కూడా మీరు చెప్పిన దాంట్లో మీరు నిజాలు లేవు. ఇప్పటికైనా మా నిరుద్యోగులను మీరు వంచకుండా వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లని అన్నారు. కనీసం దాని మీద మాట్లాడకపోవడం చాలా బాధాకరము. ఇప్పటికీ చాలా మంది ఇక్కడ 5 రూపాయల భోజనం తినుకుంటూ చదువుతున్నాము. మా బాధలు అర్థం చేసుకొని కనీసం ఆ జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే ఎక్కడి వాళ్ళం అక్కడ వెళ్ళిపోతామనే ధోరణితోటి ఆశతోటి ఉన్నాము. ఇప్పటికైనా కనీసం నోటిఫికేషన్ మీద స్పందించండి. కనీసం ఒక మంత్రి 70,000 అంటాడు, ఇంకో మంత్రి 80,000 అంటాడు, ఇంకో మంత్రి ఏమో 1,00,000 అంటాడు. మీ దాంట్లోనే మీకు ఒక సైక్యత లేదు. అసలు ఇప్పటికైనా చెప్తున్న మంత్రుల మీద మీరు లేచింది ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక వేయలేదు. ఇప్పటికైనా పోయేది ఏం లేదు. లేకుంటే మీకు కూడా పోయిన ప్రభుత్వం గతే పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మొదటి ఏడాదిలో చెప్పిన రేవంత్ రెడ్డి గారు, ఢిల్లీ నుంచి గల్లీకి తీసుకొచ్చిన రాహుల్ గాంధీ గారు ఇవాళ ఈ చిక్కడపల్లి వేదికగా మీరు రాజకీయాలను వాడుకొని మా నిరుద్యోగ మిత్రులు అందరి మోసం చేశారు. ఓయుకు వచ్చిన విషయం మంచిదే, శుభపరిణామే. అయినా కూడా ఆ 1000 కోట్లు ఒక్క యూనివర్సిటీకి సరిపోతుందా? తెలంగాణలో 10 యూనివర్సిటీలు ఉన్నాయి. వాళ్ళ సంగతి ఏంటి? కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెప్పుకుంటా పోతే దాదాపు 10 యూనివర్సిటీలు ఉన్నాయి. దాని సంగతులు ఏంటి? మీరు ఇలా రాజకీయాల కోసం ఇలా ఉస్మానియా యూనివర్సిటీ వాడుకుంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలని ఆ రోజు మరి హామీ ఇచ్చారు. మరి ఇలా ఎందుకు నెరవేర్చలేదు? ఆ రోజు మీరేం చెప్పారు? డిసెంబర్ 9గా నేను వచ్చినప్పుడు ఒక్క పోలీసు కూడా ఉండొద్దని చెప్పిన మీరు ఇలా డిసెంబర్ 10వ తారీఖు వచ్చినప్పుడు మాకంటే నిరుద్యోగుల మిత్రుల కంటే ఇలా పోలీసు వాళ్ళు ఎక్కువైపోయారు. ఇది మాట మీద నిలబడ్డా ఉంటారా? భయపడి మీరు భయపడి ఒక శత్రు దుర్భేద్యం లేక పోలీసులను బందోబస్తులుగా పహారాలు వాడుకొని ఇలా ముందుకు వచ్చిన రేవంత్ రెడ్డి గారు సిగ్గుచేటు. ఎందుకంటే మేము అడుగుతున్నది ఏంటి? 2 లక్షల ఉద్యోగాలు, మాకు రావాల్సిన ఉద్యోగాలు అడుగుతున్నాం. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి అడుగుతున్నాము. దానికి ఇవ్వకుండా 1000 కోట్లు ఇస్తున్నారని చెప్పి గ్లోబల్ సమ్మిట్ అని, ఈ సమ్మిట్ అని ఏదో మాయా మాటలు చెప్తున్నారు. నువ్వు చేయాల్సిన అవసరం ఏం లేదు. గ్లోబల్ సమ్మిట్ ప్రపంచం కూడా ఇలా హైదరాబాద్ను చూస్తున్నది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అమెజాన్, గూగుల్ అన్ని దాదాపు ప్రఖ్యాత అన్ని సంస్థలు కూడా హైదరాబాద్లో ఉన్నాయి. ఇలా నేనేదో హైదరాబాద్ని ఇలా మసి చేసి మామిడికాయ చేసినట్టు పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తున్నా మాయమాట. ఎన్ని ఉద్యోగాలు తీసుకొచ్చి ఆ మాట చెప్పండి. పెట్టుబడి కాదు, ఎన్ని ఉద్యోగాలు మీ తెలంగాణ బిడ్డలకు ఇస్తారని చెప్పండి. అవి చెప్పకుండా ఇలా ఏం మాట్లాడుతారంటే ఇవాళ మేము అది ఇచ్చాము, ఇది చేసాము. కొంతమంది ప్రొఫెసర్లు అయితే ఏకంగా వాళ్ళు వృత్తినే మర్చిపోయి ఆకాశం ఎత్తేసారు. మీకైనా ముడుపులు అందినాయా? తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 30 లక్షల మంది నిరుద్యోగులు ఒక ఆశతోటి ఇలా రేవంత్ రెడ్డి గారు ఉస్మానియాకి వస్తుంటే మాకు ఉద్యోగాలు వస్తాయని 40 ఏళ్ళు అని ఆశపడ్డాం. ఇలా మా ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయి. మాకు కావాల్సింది ఉద్యోగ నోటిఫికేషన్. మీ హామీలు కాదు, హామీల వర్షాలు కురిపిస్తున్నారు. మాకు కావాల్సిన నోటిఫికేషన్. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం
రేపు జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీని ఈడ్చిచ్చి తనతో ఒక నిరుద్యోగి. ఎందుకంటే ఇవాళ మా భవిష్యత్తు ఆగమైపోయింది. గత ప్రభుత్వం అట్లే నాశనం చేసింది. మీరు కూడా వచ్చి 2 సంవత్సరాల కాలంలో మా జీవితాన్ని ఆగం చేసిరు. మీరు గనక డిసెంబర్ 20 లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం మీ ఎమ్మెల్యేలను మీ మంత్రులను అందరి ఇల్లు ముట్టడించి మాకు రావాల్సిన ఉద్యోగాలను తీసుకుంటాము. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు నిన్న వచ్చిర్రు, మీరు ముందస్తు హామీ ఏమి ఇచ్చిర్రు? ఒక్క పోలీసులు కూడా లేకుండా ఆడ మీటింగ్ పెడతాం, ఈ స్టూడెంట్ యువకులతో అంతా యువకులతో నిరుద్యోగులతో స్టూడెంట్ మీటింగ్ పెడతాన్నారు. ఈరోజు ఆడ స్టూడెంట్ కంటే పోలీసులు ఎక్కువ ఉన్నారు. ఆడ నీకు సిగ్గుందా అంటున్నా రేవంత్ రెడ్డి, నీకు సిగ్గుందా అంటున్నా. ఈరోజు నేను ఒక ఎంఏ స్టూడెంట్, నేను యూనివర్సిటీ స్టూడెంట్ని, ఇది నా స్కాలర్షిప్ స్టేటస్. ఒక్క రూపాయి కూడా రాలే నాకు 2 సంవత్సరాల నుంచి. ఒక్క రూపాయి కూడా స్టేటస్, నాకు స్కాలర్షిప్ స్టేటస్ ఒక్క రూపాయి కూడా ఇందులో రాలే. ఒక్క రూపాయి కూడా. నేను కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్. అంటే నువ్వు 1000 కోట్లు ఒక్క యూనివర్సిటీగా సరిపోతుందా? 10 యూనివర్సిటీలు ఉన్నాయి, 10 యూనివర్సిటీలు ఒక్క రూపాయి కూడా ఇవ్వవా? అంటే ఇక్కడ ఉస్మానియా స్టూడెంట్ ఒక యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ ఒకటి 30 పెడితే అందులో 1000 కోట్లు రిలీజ్ చేస్తే 500 కోట్లు కాంట్రాక్ట్ వాళ్ళు కుంభక అవుతారు. మిగతా 10 యూనివర్సిటీల స్టూడెంట్ అని మూకపోయి ఉంటారు. నేను 30 లక్షలు నిరుద్యోగులు ఒకటే కోరుకుంటున్నా, మీరు ఇట్లే ఉంటే జాబ్ రాదు. ఈ రాజకీయ నాయకులు ఈ కుంభకై ఈ నిరుద్యోగులు మోసం చేస్తారు. నువ్వు మోసం మీద నువ్వు దొంగ హామీ ఇచ్చి, నువ్వు ఈరోజు దొంగ హామీ ఇచ్చి నువ్వు కుంభకైనావు. 30 నిరుద్యోగులు ఏం చేస్తున్నారు? మీరు ఒక మాట మీద ఉండరు. యావత్ తెలంగాణ ఎవరబ్బా సొమ్ము కాదు, ఇది ప్రజాధనం అందరికీ. నువ్వు ప్రజాధనం వృధా చేస్తున్నావు. గ్లోబల్ సమ్మిట్ కొని పెట్టుకున్నావు. గ్లోబల్ సమ్మిట్ పేరుతో 1000 కోట్ల నష్టాన్ని చెప్పిస్తున్నావు. ఇవన్నీ ప్రజాధనం వృధా అవుతుంది. పనికొచ్చేది ఈ స్టూడియో ఇట్లాంటి మా కోసం రిలీజ్ చేయండి, మా కోసం పెట్టండి పైసలు, పనికొచ్చేది పెట్టండి. కానీ నువ్వు పనికి రాకుండా ఏదేదో పెడుతున్నావు, ఏదేదో చేస్తున్నావు. నువ్వు రాసి పెట్టుకో. నువ్వు రానున్న 2 సంవత్సరాలు కానీ నువ్వు రావు. నువ్వు రాసి పెట్టుకో. నువ్వు చిత్తు నువ్వు ఓడగొట్టకపోతే నువ్వు రాసి పెట్టుకో. సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్ను చిత్తు ఓడగొట్టకపోతే నీకు 30 లక్షల మంది యావత్ ఒక్కొక్క గ్రామ పంచాయతీలో మేమే పోటీ చేస్తున్నాం. ఈరోజు నువ్వు అంటున్నావు నిరుద్యోగులు ఎందుకండి? నిరుద్యోగులు రావద్దా? నిరుద్యోగులు వద్దు, మీరు రాజకీయంలో రాకండి, సర్పంచ్ పోటీ చేయవద్దు అంటారు. ఎందుకంటారు మాట? పీజీ పిహెచ్డీలు చేసి మేము ఎంతో జ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నాం. గంటలు స్టడీ మీద కూర్చోబెట్టి ఎంతో జ్ఞానం సంపాదిస్తే ఆ జ్ఞానాన్ని మీరు పార్సల్ చేసి కవర్ల పక్కన పెట్టినట్టు మాట్లాడుతున్నారు. నిరుద్యోగులు ఆలోచించాలి. ఇది మన సమస్య. ఇది కొట్లాడుకుంటూ తెచ్చిన తెలంగాణ. మేము కొట్లాడుకుంటాం. అవసరమైతే నేనే అమరా నిరాధ్యక్ష చేసి ఇండియా కూర్చుంటా. నీకు దమ్ముంటే ఈ 4 రోజులు నీకు టైం ఇస్తున్నావు, మీకు గడువు ఇస్తున్నావు. 2 సంవత్సరాలు కాలయాపన చేస్తున్నావు. ఒక్క నోటిఫికేషన్ నువ్వు ఇవ్వలే. నువ్వు 5,000 కంటే ఒక్క నోటిఫికేషన్ ఒక 5,000 కూడా ఇవ్వలేను. నువ్వు ఎలక్షన్ హామీ ఇచ్చినావు కదా. నువ్వు 2 లక్షల నీకు దమ్ముంటే ఇప్పుడు నువ్వు లక్ష నోటిఫికేషన్ ఇచ్చి నువ్వు నిలబెట్టుకుని నీ పేరు మీద. ఇది సభాముఖం నేను తెలియజేస్తున్నా. మాకు 30 లక్షల మంది ఉన్నారు. 10 లక్షల మంది నిరుద్యోగుల స్కాలర్షిప్ రాలే. స్కాలర్షిప్ ఇచ్చి నువ్వు ముందర వచ్చి నువ్వు మాట నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నాము. గతంలో సీఎం మార్పు కావాలి, కాంగ్రెస్ గెలవాలి అని చెప్పేసి మనం కాంగ్రెస్ గెలిపించుకున్నాం. గతంలో ఓయూకి వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, ఈ నిరుద్యోగుల యొక్క సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా, అంటే పోలీస్ బందోబస్తు లేకుండా నేను వచ్చి ఒకరిని నిలబడతా, మీ సమస్యలు చెప్పుకోండి, ఎవరు అడ్డుకోరు, సమస్యలు అన్నీ పరిష్కరిస్తామని చెప్పిండు. గతంలో మేము చిక్కడపల్లి లైబ్రరీ నుంచి కొంతమంది వెళ్ళినాం అక్కడ ఓయూ పోతే మమ్మల్ని తీసుకుపోయి ఓయూ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టరు. ఎందుకు తెచ్చారంటే వాళ్ళు అంటే సమాధానం చెప్పట్లేదు. కూర్చోబెట్టుకొని సాయంకాలం వదిలిపెట్టినారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అనేది ఇది అంటే ఎలక్షన్ల మూమెంట్లో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లో చాలా లోపాలు ఉన్నాయి. అవి మాకు అంటే సరి చేయవలసిన అవసరం ఎంతైనా గవర్నమెంట్ పైన ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే నాణ్యమైన విద్య అని చెప్పేసి చెప్తున్నాడు. నాణ్యమైన విద్య అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెట్ ప్రమోషన్లు వచ్చిన వాళ్ళు, అంటే ఇప్పుడు ప్రమోషన్లో వచ్చిన టీచర్ల వాళ్ళకు అంటే టెట్ లేకుండా ఇప్పుడు సుప్రీంకోర్టులో గవర్నమెంట్ మద్దతు ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు 2 ఇయర్స్లో 4 టెట్లు రాసినా కూడా వాళ్ళు క్వాలిఫైడ్ కాలేని వాళ్ళకి కూడా టెట్ అవసరం లేదని చెప్తున్నారు. మరి 4 టెట్లు రాసినా కూడా వాళ్ళు క్వాలిఫైడ్ కాకుండా ఉంటే మరి నాణ్యమైన విద్యను ఎట్లా అందిస్తారో వాళ్ళు చెప్పాలి. ఇంకోటి ఏంటంటే 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు రేవంత్ రెడ్డి. మరి మాకు నిన్న చాలా ఆశలతో పోయినా మేము నోటిఫికేషన్లు వేస్తాడన్న ఉద్దేశంతో మాకు ఫిబ్రవరి అంటే జాబ్ క్యాలెండర్ అన్నాడు. జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి గతంలో మాకు బాండ్ పేపర్లో అంటే గతంలో అన్ని పేపర్లో ఇచ్చిండు. నిన్న జీవో తీసుకొచ్చి 1000 కోట్లు అని చెప్పేసి జీవో తీసుకొచ్చి చూపించిండు. అది ఎంతవరకు అవుతుందో తెలియదు. నిన్న మొత్తం ఓయూలో మొత్తం పోలీసు వాళ్ళతోనే నింపిపోయారు. ఇంకోటి ఏంటంటే నోటిఫికేషన్ ఇప్పుడు గవర్నమెంట్ అనేది
నిరుద్యోగులకు తెలంగాణ సమాజానికి ఉపయోగపడేటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఎస్ ఉన్నదాన్ని టీజీగా మార్చి జీవో తీసుకొచ్చిర్రు. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిర్రు. తర్వాత ఇది తెలంగాణ ఉద్యమానికి అడ్డుపడ్డటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాలు పెట్టడానికి ప్రమోషన్లు అంటే అనుమతులు ఇస్తున్నారు. కానీ తెలంగాణ నిరుద్యోగులకు 30 లక్షల నిరుద్యోగులకు ఉపయోగపడేటువంటివి 46 జీవో అంటే మార్పు చేర్పు చేయాలి, 29 జీవోలు తీసేయాలి, తర్వాత 108 జీవో తీసేయాలి. అంటే డిఎస్సిలో వాళ్ళకు అంటే 70% ప్రమోషన్లు ఇస్తున్నారు, 30% మాత్రమే ఇస్తున్నారు. దీనివల్ల బీడీ వ్యక్తులు చాలా లాస్ అవుతున్నారు. దీని గురించి 30 లక్షల నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాకపోతే వాళ్ళు అనవసరమైన విషయాల మీద ఫోకస్ పెట్టి దాన్ని ఫేమస్ చేసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీకి వచ్చిండు, యూనివర్సిటీకి వస్తే ఓయూ ఒకటి ఇప్పుడు 12 యూనివర్సిటీలు ఉన్నాయి మన తెలంగాణలో, అదొక్కటే యూనివర్సిటీ కాదు కదా. యూనివర్సిటీలో ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి సమస్యల పైన మన పరిశోధన జరగాలి. అంతేగాని ఇంటర్నేషనల్ స్థాయి యూనివర్సిటీని తయారు చేస్తా అక్కడ జరిగేటివి అది చేస్తా అంటే మన సమస్యలు పరిష్కారం కానీ మనం డెవలప్ కాము. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రాష్ట్రంలో 30 లక్షల మంది నిన్న ఎదురు చూస్తున్నారు. ఏంటంటే జాబ్ నోటిఫికేషన్ గురించి. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు అందరికీ ఈ వేదిక ద్వారా మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఏంటంటే కొంతమంది ఏదో రాజకీయ స్వలాభ కోసం అంటున్నారు. నిజంగానే మీరు రాజకీయ స్వలాభ కోసం మేము చేస్తున్నామా? ఎందుకంటే 35 లక్షల మంది నిరుద్యోగులు ఒకసారి ఆలోచన చేయాలి. అడగంది అమ్మాయినా పెట్టదు. మన సమస్య, మన నోటిఫికేషన్ మనం ముందుకొచ్చి మనం అడగపోంది ఏ గవర్నమెంట్ కూడా పట్టించదు. గతంలో గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కావచ్చు. ఎందుకంటే ఈ నిరుద్యోగుల వల్ల వచ్చిన ప్రభుత్వం అని వీళ్ళే 1-4 సార్లు ఈ ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. నిన్న వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి, అక్కడికి వచ్చి ఏమని మాట్లాడుతున్నారు, సార్ కాసిం సార్ మీరు అన్ని తెలిసిన వారి కాసిం సార్ అక్కడ ఒకప్పుడు 1960లో ఈ ఆర్ట్స్ కాలేజీ మెట్లు ఇందిరాగాంధీ ఎక్కారు. తర్వాత ఇప్పుడే మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చారని మాట్లాడుతున్నారు. సార్ ఒక మేధావిగా మేము చాలా గౌరవిస్తున్నాం. నిజంగానే మీరు అక్కడికి వచ్చిండు నిరుద్యోగులు ఏమని చెప్తారని ఆశలతో మేము అక్కడ చూస్తున్నాం. కానీ అక్కడ ఏం లేదు. అందరూ పోలీసుల బందోబస్తుతో నిరుద్యోగుల్ని ఎక్కడికట్టి బంధించి మీరు సభను నిర్వహించుకున్నారు. తర్వాత మేము చూస్తున్నాం, మీకు సహకరిస్తాం, మేము ఎటువంటి ఇష్యూస్ చేయము అని కూడా మేము చెప్పి మేము ఆశతో ఎదురు చూస్తున్నాం. కానీ మా ఆశ నిరాశ అయిపోయింది. ఇప్పటికైనా 30 లక్షల మంది 35 లక్షల మంది నిరుద్యోగులు అందరూ కలిసి మనకిచ్చిన 2 లక్షల హామీ ఉద్యోగాన్ని మనం ఖచ్చితంగా పోరాటం చేసి సాధించుకోవాలి. అదేవిధంగా ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ కాడ మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ అనే అతను ఇక్కడికి వచ్చి మాకు ఆ రోజు 2 లక్షలు మీరు మీ కాంగ్రెస్ నాయకులు నమ్మకపోతే మీ జాతీయ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని నిరుద్యోగులు నమ్మించారు. ఇదే సిటీ సెంటర్ లైబ్రరీకి మీరు అప్పుడు చాలా మంది వచ్చారు కాంగ్రెస్ నాయకులు. వాళ్ళ పేర్లు అవసరం ఉంది, వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. వాళ్ళు వచ్చి మాకు ఏమన్నారు, ఆ రోజు మీరు 6 నెలలు మీ బుక్కులు పక్కన పెట్టండి, మీ 6 నెలలు కానీ మీరు బుక్కులు పక్కన పెట్టి వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే మీకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని నమ్మినాం. మీ 6 నెలలు మీతోనే మీ బుక్కులు పక్కన పెట్టి మీతో తిరిగినాం. కానీ ఈరోజు మాకు జాబులు రాలే, మీకు జాబులు వచ్చినాయి. వాళ్ళ జాబులు ఊడగొట్టినాం, వీళ్ళకి జాబులు వచ్చినాయి, మాకు జాబులు రాలే. అదేవిధంగా ఇదే నిరుద్యోగులుగా మాట్లాడుతున్నాం. ఇదే నిరుద్యోగులు రేపు భవిష్యత్తులో ఆ ప్రభుత్వాన్ని ఉద్యోగాలు ఎలా ఊడగొట్టినామో మీకు కూడా ఉద్యోగాలు ఊడగొట్టి మాకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు మేము సాధించుకుంటామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలో నిరుద్యోగ సమస్య ప్రధానమైంది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రావడానికి మా ఎమ్మడి తిరిగి ఓట్లు వేయించుకున్నటువంటి ఇజ్రాయల్ కోదండరామ్ సార్ ఎక్కడ పోయారని చెప్పేసి కూడా ఈ మీడియా వేదికగా మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే అంతకుముందు మాకు ఏ సమస్య ఉన్నా కోదండరామ్ సార్ పిలిపించుకొని మీడియా సమావేశం పెట్టి ఉద్యోగులకి ఏ ఇబ్బంది వచ్చినా ఉద్యోగులకు సంబంధించిన ఏ కావాలని నా దగ్గర అని చెప్పిన కోదండరామ్ సార్ గారు ఈరోజు ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు బాధ్యత ఎమ్మెల్సీ పదవిలో ఉండి అంటే మీరు పదవి రాగానే పెదవి మూసుకునే రకమా?
కోదండరామ్ సార్ అయితేనేమి, బల్మూరి వెంకట అయితేనేమి, రియాజ్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మీరందరూ 3 నెలల పాటు బుక్కులు పక్కన పెట్టి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయండి, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తాం, లేదంటే మీరు వచ్చి డైరెక్ట్ మమ్మల్ని అడగొచ్చు అని చెప్పేసి ఆ రోజు మాకు హామీ ఇచ్చిపోయిన ఈ దొంగలు ఈ రోజు వీళ్ళు ఎందుకు అవపడలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా నిరుద్యోగులందరినీ ముందు కూర్చోబెడతాం, మీరు ఎక్కడో అనుకుంటారని చెప్పిన ఈ దొంగలు కూడా ముందలు కూర్చొని వీళ్ళు సొంత పాడుకుంటా వంతన పాడుకుంటా ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఈరోజు చెప్పేది ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మీరు ఆల్రెడీ సంవత్సరం క్రితం అధికారంలో రాకముందే సంవత్సరం క్రితమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయింది, కనీసం 2000 ఉద్యోగ నోటిఫికేషన్ కూడా రాలేదు. ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు మిమ్మల్ని గెలిపించింది ఖచ్చితంగా మీరు వస్తే ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా చాలా ఇబ్బంది పడి అయ్యావ కాలు మొక్కి కూడా మిమ్మల్ని గెలిపిస్తే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నిరుద్యోగులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే ముందు ఒక్క పోలీసు కూడా ఉస్మానియా యూనివర్సిటీ ముందు అవపడని చెప్పేసి వాగ్దానం చేశారు. కానీ నిన్న ఎక్కడికక్కడ అడిగిన పోలీసులతోటి కంచెలతోటి ఇబ్బంది పెట్టి మా నిరుద్యోగ మిత్రులను కూడా అరెస్ట్ చేసి నైట్ ఎప్పుడో వదిలిపెట్టే ప్రయత్నం చేశారు. ఇదేనా ప్రజాపాలన అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఆ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాభవన్ ముందర ఉన్నటువంటి కంచెను బద్దలు కొట్టి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ప్రజాప్రభుత్వం వస్తుంది, నిరుద్యోగులందరూ కష్టాలు తీరిపోతాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి ఉపన్యాసంలో నిరుద్యోగులు లేకపోతే మా ప్రభుత్వం వచ్చేది కాదని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రోజు నిరుద్యోగులు ఇంత అరిగోసపడుతున్నా, ఇంత ఇబ్బంది పడుతున్నా మీరు ఎందుకు పట్టించుకోలేని చెప్పి అడుగుతా ఉన్నా. కాబట్టి కబడ్దార్ రేవంత్ రెడ్డి గుర్తుంచుకో. చాలామంది నిరుద్యోగులు కూడా ఇప్పటికే స్థానిక సంస్థ ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పడానికి చాలామంది మన మిత్రులు కూడా సర్పంచ్లుగా వార్డు మెంబర్ల నామినేషన్ చేశారు. త్వరలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా అవసరమైతే మేబీ బై ఎలక్షన్లో కూడా మా సత్తా చూపించని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నా మీకు తెలియాలి. చిక్కడపల్లి లైబ్రరీ 5 రూపాయలు భోజనం తీసుకుంటూ చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటు హాస్టల్ ఫీజులు కట్టుకోలేక, రూమ్ రెంట్లు కట్టుకోలేక, చడియాల ఫీజు కట్టలేక, ఇక కోచింగ్ సెంటర్ల ఫీజు దందా అయితే మామూలు దందా కాదు. అది గ్రూప్ 2కి 50,000 అంట, గ్రూప్ 1కి 1,00,000 రూపాయలు అంటే ఇక సివిల్ అభ్యర్థులకైతే వరిష్ట రాజ్యం. దీని మీద కూడా కమిటీ వేయాలని చెప్పి ప్రభుత్వం కోరుతా ఉన్నా. ఎందుకంటే ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నాం, నిరుద్యోగుల ఆవేదన, నిరుద్యోగుల బాధ మీకు కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి సుమారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక 10 మంది నిరుద్యోగులు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ మనోవేదన ఎవరు చెప్పాలో అర్థం కావట్లేదు. ఎట్లా అయిపోయిందంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే ఊర్లలో వాడు సత్యన సేవంతో సమానంగా చూస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే అంటే చాలామంది నిరుద్యోగులు కూడా ఇంటికి పోలేక, ఇంటి దగ్గర మొహం చూపించుకోలేక చాలా ఇబ్బంది పడుతూ చదువుతూ ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించిన అభ్యర్థులు కానీ, గ్రూప్స్ అభ్యర్థులు కానీ, డిఎస్సీ వాళ్ళు కానీ, పవర్ సెక్టర్ సంబంధించిన వాళ్ళు కానీ మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ లేని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మాకు సీఎం రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు. ఎందుకంటే వారు ఫస్ట్ నుంచి ఏదో వేరే పార్టీలో ఉండి ఇప్పుడు వచ్చారు. కానీ కనీసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి మీద నమ్మకం ఉంది. వారు కూడా 2 సార్లు జాబ్ క్యాలెండర్ పెట్టి వారు కూడా మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, ఆల్రెడీ నిరుద్యోగ నిరసన శాఖ మీకు నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో తగిలింది. సుమారు 2,000 మంది నిరుద్యోగులు అందరూ కూడా సీఎం డామ్ మా ఉద్యోగ నోటిఫికేషన్ ఎక్కడా అని చెప్పేసి కూడా అందరూ అరిస్తే నువ్వు తోక ముడుచుకొని పారిపోయే ప్రయత్నం చేసినావు. కాబట్టి ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, నిరుద్యోగులు ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు మీరు అండగా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఓయూ పర్యటనలో మేము సార్ 45 నిమిషాల స్పీచ్ ఇచ్చిండు. 45 నిమిషాల్లో ప్రతి సెకండ్ మేము ఎదురు చూసినాం మా జాబ్ నోటిఫికేషన్స్ గురించి కానీ, జాబ్ క్యాలెండర్ గురించి కానీ ఏమన్నా ప్రకటిస్తాడేమో అని. అక్కడే 5 గంటలు ఎండలో నిల్చొని మరి మేము ఆయన స్పీచ్ అంత తిన్నాం. కానీ ఒక్కసారి కూడా జాబ్ నోటిఫికేషన్ గురించి కానీ, జాబ్ క్యాలెండర్ గురించి కానీ ప్రకటించారే. ప్రభుత్వాన్ని చెప్తే ఏంటంటే మనిషి చేసిన మంచి మర్చిపోతారేమో కానీ చేసిన మోసం మర్చిపోడు. మీరు ఇదే విధంగా కంటిన్యూ చేస్తే మీరే ఎఫెక్ట్ అవుతారు. మేము నిస్సహాయులం, మిమ్మల్ని ఎదిరించేంత ధైర్యం మాకు ఉండకపోవచ్చు. కానీ మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు అనేది ఉంది. దాంతో మిమ్మల్ని వచ్చే ఎన్నికల్లో గెలవకుండా చేస్తాం. మిమ్మల్ని కూర్చోబెట్టిందే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళిందే మళ్ళీ దించడం కూడా మాకు తెలుసు. ప్రతి నిరుద్యోగి 30 లక్షల మంది నిరుద్యోగులు 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు ఒక నోటిఫికేషన్ రాలేదు. పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు మావి అని చెప్పుకుంటూ అవే చెప్పిన మాటలే తిప్పి చెప్తారు. ఒక మాట 100 సార్లు, ఒక అబద్ధం 100 సార్లు ఆడితే నిజమైంది అన్నట్టుగా చెప్పిన మాటనే తిప్పి చెప్తారు. అది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. అది మీ చెడుని మీరే కొని తెచ్చుకుంటారు. ఇప్పటికైనా జరిగిపోయింది, అది వదిలేసి ఇప్పటికైనా మీరు నోటిఫికేషన్స్ ఇవ్వండి, మా నిరుద్యోగుల జీవితాలని ఆదుకోండి అని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఎలా ఉందంటే పాత సామెత ఎలా ఉందంటే ఏరికోరు తీసుకున్న పిల్లం ఎగిరి దండిందంట. అంటే అలా ఉంది గవర్నమెంట్. మరి ఏరికోరి తెచ్చుకున్న గవర్నమెంట్ ఇప్పుడు ఎగిరి దందుతుంది. ఎంత నియంత్రితంగా పరిపాలిస్తుందంటే, ఎంత నియంత్రితంగా వ్యవహరిస్తుందంటే గవర్నమెంట్ ఇంత గత ప్రభుత్వంలో అయినా సరే ఏదైనా ధర్నాలు చేసినా, లేకపోతే ఏదో ఒక చిన్న రాస్తారోకోలు చేసినా, లేకపోతే స్టూడెంట్ ఏదో రోడ్డు మీద పోయినా
ఏదైనా మేము అనుకుంటే అది జరుగుతుండే కనీసం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ గత 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మేము ఏ చిన్న చేసినా పెట్రోల్ పైన పోసుకున్నా కూడా గవర్నమెంట్కి చలనం లేదంటే అసలు ఈ గవర్నమెంట్ని ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంతకుముందు గతంలోని గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండుండే. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తలేవు, కనీసం ఏం ఇస్తలేవు, కనీసం అంటే పేపర్ లీక్ అవుతున్నాయని ఆ ఉద్దేశంతో ఏమవుతుందంటే సోమాజిగూడలో ఒక ప్రెస్ మీట్ జరిగింది. ఆ సోమాజిగూడలో ఎవరు వచ్చారు? రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఆ టైంలో మేము అందరం వెళ్ళాం ఇక్కడ సిటీ సెంట్రల్ లెవెల్ నుంచి. వెళ్తే ఆ ప్రెస్ మీట్లో ఏమన్నారంటే మీ బాధలు మాకు తెలుసు, గత ప్రభుత్వము బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంత దోకా చేసింది, ఎంత మీకు అన్యాయం చేసిందో మాకు తెలుసు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు మిమ్మల్ని కల్పిస్తాను, మీ బాధను నాకు తెలుసు, 5 రూపాయల భోజనం తిన్నారు నేను కళ్ళారా చూశాను అని అన్నాడు రేవంత్ రెడ్డి. ఏందో మరి ఆ కళ్ళారా చూశారు, మరి ఆయనకు సరిగా ఏం అర్థమవుతుందో లేదో మరి నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాధలు తెలుసు, మా అన్ని అంటే మా ప్రాబ్లం తెలుసు, బాధలు తెలుసు, ఏంటి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాము, స్టూడెంట్ ఏంది, ఇలా నిరుద్యోగులు ఎన్ని బాధలు పడుతున్నారు, ఎన్ని అరిగోషలు పడుతున్నారు అనేది రేవంత్ రెడ్డి గారు తెలుసు. మళ్ళీ తెలిసినప్పుడు ఎందుకు మా 2 లక్షల ఉద్యోగాలు చెప్పేసి హామీలు, అంటే నువ్వు చెప్పిన హామీలు ఏదో అంటే మామూలుగా ఏదో సీఎం అవ్వడం కోసమే ఈ హామీలు ఇచ్చావా, మీ ప్రభుత్వం రావడం కోసమే ఈ హామీలు ఇచ్చావా, ఏంది నీ అంటే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేస్తావు. ఎక్కడ శాసనసభలో చెప్పడం కానీ, మేనిఫెస్టోలో చెప్పడం కానీ, లేకపోతే మామూలుగా సోమాజిగూడ ప్రెస్ మీట్లో చెప్పడం కానీ, ఇలా చాలా వరకు చెప్పావు నువ్వు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి. 2 లక్షల ఉద్యోగాలు ఏంటి మరి? ఆ 60,000 ఉద్యోగాలు నింపేసి ఒక్కొక్క మంత్రులు ఒక్కొక్క రకంగా మాట్లాడడం. ఆ 60,000 ఉద్యోగాలు ఎప్పుడు వచ్చినాయండి? 60,000 ఉద్యోగాలు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చిన ప్రభుత్వాన్ని మీరు బీఫామ్ ఇచ్చేసి మేము 60,000 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేస్తారు. ఇలా చెప్తారండి? అంటే ఎవరో పుట్టిన బాబు నా బాబు అని అనుకొని ఎత్తుకొని తిరగడమా? ఇది ఏమాత్రం కరెక్ట్ కాదండి. ఇది నేను చెప్తున్నా ఏంటంటే, నేను ఒకటే మాట చెప్పగలుగుతున్నా. నిన్న ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చారు. ఎంత కళ్ళారా చూసామంటే జాబ్ క్యాలెండర్ అయినా, లేకపోతే నిరుద్యోగుల సమస్యల మీదైనా, నిరుద్యోగుల అరిగోషల మీదైనా ఏదో ఒకటి ఒక మాట మాట్లాడతారని మేము అనుకున్నాం. కానీ ఒక్క మాట మాట్లాడకుండా 40 నిమిషాలు మాట్లాడేసి మీరు చదువుకోండి, మంచి చదువుకోండి. ఇంకోటి ఏంటంటే స్థానిక ఎలక్షన్లో మేము పైన అధికారంలో మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాము. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాం కాబట్టి మీరు స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ ఓటు వేయకుండా బీఆర్ఎస్ కానీ వేరే పార్టీకి వేస్తే మీకు ఇలాంటి పరిపాలన జరగదని ఇండైరెక్ట్గా చెప్తుండు మాకు అందరికీ. ఇదేంటి అసలు? ప్రెస్ మీట్ ఒక సీఎం మాట్లాడేటప్పుడు అది ఏ రకంగా మాట్లాడుతుండు, ఎలా మాట్లాడుతున్నారు అంటే మీరు ఎలా మాట్లాడుతున్నా అంటే ఏదో తెలుగు వచ్చు కదా, ఏదో డైలాగుల ముఖ్యమంత్రి అయిపోయింది మొత్తం మీద. అతను మాట్లాడితే ఏదో ఒక డైలాగులు. ఇప్పుడు ఏంటంటే స్థానిక ఎలక్షన్లు జరుగుతున్నాయి. స్థానిక ఎలక్షన్ జరగగానే ఎక్కడో సూర్యాపేటకి వెళ్ళడము, లేకపోతే వరంగల్కి వెళ్ళడము, అక్కడే ఒక 1,000 కోట్లు హామీలు ఇవ్వడము, శంకుస్థాపనలు చేసుకోవడము. ఇదా గవర్నమెంట్ అంటే? అడ్మినిస్ట్రేషన్ పడిపోయిందండి మొత్తం గవర్నమెంట్లో. అడ్మినిస్ట్రేషన్ లేదు. 30 లక్షల ఉద్యోగాలు, 35 లక్షల నిరుద్యోగులు కూడా ఇప్పుడు అరిగోసలు పడుతున్నారు. అది ఆల్రెడీ రేవంత్ రెడ్డి గతంలో గవర్నమెంట్కి ఆల్రెడీ తెలుసు రేవంత్ రెడ్డికి ఏంటనేది. మేము ఇప్పుడు ఒకటే చెప్పగలుగుతున్నాం, మాకు ఒకటే ఒక ఓట్ బ్యాంక్ ఉంది, ఓటు హక్కు ఉన్నది. దాని ద్వారా ఏం చేయాలన్నది అది చేస్తాం. గత ప్రభుత్వాన్ని దింపినాం, ఈ గవర్నమెంట్ దింపడానికి ఏ మాత్రం ఆలోచించాం. దీన్ని కూడా ఎలాగో తీసుకొచ్చినామో అలాగే దింపి పడేస్తాం అంతే. ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదములు. రాబోయే సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్లో అన్ని ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీని నిరుద్యోగులు బహిష్కరిస్తున్నారు. ఎందుకంటే మాకు రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. దాంతోపాటు త్వరలో మా సమస్యల పైన పరిష్కరించకపోతే మాత్రం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను, సీఎంనైనా సరే ముట్టడించి రావాల్సిన ఉద్యోగాలను తెచ్చుకుంటాం. రాబోయే రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తాం డిసెంబర్ 20 లోపు. అదే చెప్తున్నా అన్న. ఒక నిమిషం బాల 20 సీఎం రేవంత్ రెడ్డికి డైరెక్ట్ సవాల్ ఇస్తున్నాం నిరుద్యోగులు. చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర నుంచి ఖమ్మం పోదామా, వరంగల్ పోదామా, నల్గొండ పోదామా, ఏ నిరుద్యోగం అయినా అడుగుదాం. ఖమ్మంలో అయినా సరే, నల్గొండలో అయినా, వరంగల్ ఏ నిరుద్యోగం అడుగుదాం. మేము రాము, మీతో పాటు మీ మంత్రులు వస్తారు కదా, మా నిరుద్యోగం మీతో నుంచి వస్తాం, పోయి కలుద్దాం. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారా బాబు అని చెప్పేసి లైబ్రరీ వేదిక మీటింగ్ పెట్టుకుందాం. చెప్పుతో ఊస్తారు. అప్పుడు ఎవరు వస్తారు? నిరుద్యోగ మిత్రులు. ఎందుకంటే ఇలా చెప్తానే పూటక మాటలు, పూటక హామీలు అని అందరికి అర్థమైపోయింది. మేము సింగిల్గా వస్తాం, మీరు రావడానికి ట్రై చేయండి, ఎక్కడైనా కూర్చుందాం. సవాల్ విసురుతాం. చిక్కడపల్లి వేదిక నుంచి నిరుద్యోగులు సవాల్ ఇస్తాం. మీ 33 జిల్లాలో ఏ లైబ్రరీకి వచ్చి రమ్మన్నా వస్తాం. మీరు 11,000 కంటే ఒక్క ఉద్యోగం కూడా ఎక్కువ ఇవ్వలేదు. ఎక్కడ వస్తాం? మీరైనా సవాల్ ఇస్తారండి. ఎక్కడ రావాలో అక్కడికి వస్తాం, మీటింగ్ పెడదాం. నోటిఫికేషన్లు ఇచ్చినంత మాత్రాన ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు కదా అని చెప్తారు ఎవరు? నోటిఫికేషన్ మరి
మేము కూడా అంటున్నాం, మీ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వస్తున్నాయి, మీ అన్ని నోటిఫికేషన్ ఎమ్మెల్యే నోటిఫికేషన్ వస్తున్నాయి, మాకు రావాల్సింది మేమేం కావాలని అడగలేదుగా, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 2 లక్షల ఉద్యోగాలనే అడుగుతున్నాం. కాబట్టి మీరు 2 లక్షల ఉద్యోగాలు ఎన్నికల మేనిఫెస్టోలో, ఈనాడు పేపర్ ఫ్రంట్ లైన్లో, ఆంధ్రజ్యోతి పేపర్ ఫ్రంట్ లైన్లో, సాక్షి పేపర్ ఫ్రంట్ లైన్లో ఇచ్చారు కదా, ఆ హామీలు నిలబెట్టుకోండి అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని కూడా నోటిఫికేషన్ ఇచ్చిన మాత్రం ఉద్యోగాలు. మరి ఇప్పుడు